Hi, this is Naresh Kumar. Welcome back. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన లోకస్ అనే చాప్టర్లో నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో మార్చ్లో 2020లో 4 మార్కులకి అడగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ స్టేట్లో మేలో 2018లో అడగడం జరిగింది. ఓకే, మరి ఫస్ట్ ఎలా చేయాలి ఒకసారి రఫ్లో చెప్తాను, మళ్ళీ నీట్గా చేయాలి. ఫైండ్ ద లోకస్ ఆఫ్ అంటే పాయింట్ అన్నాడు, అంటే పి ఆఫ్ x1 y1 బి ఏ పాయింట్ ఆన్ ది లోకస్. లోకస్ పైన ఏదో ఒక పాయింట్ పి అని పేరు పెట్టుకుంటాను. ఓకే, ద డిఫరెన్స్ అన్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిఫరెన్స్ దాని ప్లేస్లో సమ్ అని కూడా ఉంటుంది. ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏదైనా 2 పాయింట్లు ఇచ్చేసి ఈజ్ 6 కానీ అట్లా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి మోడల్స్లో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డిఫరెన్స్ అయినప్పుడు మనం పి నుంచి ఏకి డిస్టెన్స్ కనుక్కుంటాం, అలానే పి నుంచి బికి డిస్టెన్స్ కనుక్కుంటాం. చూడండి, డిఫరెన్స్ అన్నాడు, మిడిల్లో మైనస్ సింబల్ వేసాను. ద డిఫరెన్సెస్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ -5,0 అండ్ 5,0 ఈజ్ అంటే పి నుంచి ఏకి పి నుంచి బికి దాని యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 8 అన్నమాట. ఎప్పుడైనా డిఫరెన్స్ అన్నాడు అనుకోండి, అదంతా మాడ్యులస్లో వేయాలి. సమ్ అంటే మాడ్యులస్లో వేయని అవసరం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్లో ఇచ్చేస్తాడు, సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్సెస్ ఫ్రమ్ అన్నప్పుడు పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8 అని. ఓకే, డిఫరెన్స్ అన్నప్పుడు మైనస్ వేయాలి, అలానే మాడ్యులస్ వేయాలి, గుర్తుపెట్టుకోండి. మాడ్యులస్ని రిమూవ్ చేస్తే ఏంటి, పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ వాల్యూ అనేది ప్లస్ ఆర్ మైనస్ 1 అవుద్ది. +1 -1. ఓకే, కాబట్టి అదే విధంగా ఇట్లా రాస్తాం. ఇక్కడ నుంచి పిఏ వాల్యూని కనుక్కుంటాం. మైనస్ పిబి రైట్ సైడ్ పోతే ప్లస్ పిబి అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ +r-8 ఉంది. మరి ఇప్పుడు మనం స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తాం. ఓకే, అట్లా చేసి సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని రాద్దాం. లెట్ ద పాయింట్స్ ఆర్ ఒకదాన్ని ఏ అనుకుంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు -5,0 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 5,0. ఓకే, ఇప్పుడు పి ఆఫ్ x1 y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఆ పాయింట్ రాస్తున్నాను. లెట్ పి ఆఫ్ x1, y1 be any point on the locus. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాబ్లంలో కండిషన్ ఏమి ఇచ్చాడో అది రాద్దాం. ఓకే, ఇందాక చెప్పాను మోడ్ పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8 అని, అదే అనమాట కండిషన్. గివెన్ కండిషన్ మాడ్యులస్ ఆఫ్ పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. ఓకే, మాడ్యులస్ని రిమూవ్ చేస్తున్నా, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. ఇక్కడ నుంచి పిఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిబి రైట్ సైడ్ పోతే ప్లస్ పిబి అవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 8 ఉంటుంది. ఇప్పుడు స్క్వయరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు పిఏ స్క్వయర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో పిబి ప్లస్ ఆర్ మైనస్ 8 హోల్ స్క్వేర్. మరి లెఫ్ట్ సైడ్లో ఉన్న పిఏ స్క్వేర్ని అలానే రాస్తున్నా. ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ అంటే పిబి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఒకవేళ మైనస్ రాశారనుకోండి
-8 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. సో కాబట్టి బి స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64, మైనస్ ఉంటే స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. ఓకే, ప్లస్ 2ab, యాక్చువల్ ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఏ అంటే పీబీ, బి అంటే 8, 2 ఇంటూ 8 16 పీబీ, 16 ఇంటూ పీబీ అనమాట. ఓకే, సో మరి ఇప్పుడు ఇంకా మనకు డిస్టెన్స్కి ఫార్ములాని అప్లై చేసేద్దాం. 2 పాయింట్స్కి డిస్టెన్స్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్స్. ఓకే, సరే. సో ఇక్కడ దీనికి డిస్టెన్స్ ఇక్కడ రూట్ ఆఫ్ వస్తుంది. హోల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయ్యేది కాబట్టి దీనికి అప్లై చేయను, అది అట్లనే రాసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి చెప్తాను. సో పిఏ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1, పిలో నుంచి ఏని తీసేయండి. ఇదో x1 మైనస్ 5, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్లో, కాబట్టి x1 మైనస్ మైనస్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. కాబట్టి అదే రాస్తున్నా, x1 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఓకే, మళ్ళీ మొత్తానికి స్క్వేర్ ఉందన్నమాట. పిఏ అంటే ఇది ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసి, ఇప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా పీబీ ఉంది కదా, సో దానికి కూడా ఇదే ఫార్ములాని అప్లై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ పిలో నుంచి బిని తీసేయండి అంటే x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. మళ్ళీ మొత్తానికి హోల్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్కి రూట్కి మళ్ళీ క్యాన్సిల్. ఇదో ఇక్కడ ప్లస్ 64 అలానే రాస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్లస్ ఆర్ మైనస్ 16 పీబీని అలానే రాస్తున్నా, 16 ఇంటూ పీబీని అలానే రాస్తున్నా. సరే, ఇక్కడ డిస్టెన్స్కి ఫార్ములాని రాయొచ్చు కదా అంటే ఎస్ రాయొచ్చు, కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే అన్నిటిని ఈజీగా సింప్లిఫికేషన్ చేసేవారు. ఓకే, నెక్స్ట్ స్టెప్లో దీని అంతటిని సింప్లిఫికేషన్ చేసి మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే పీబీ హోల్ స్క్వేర్ వస్తుంది, అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. కాబట్టి అందుకోసం నేను ఫార్ములాని అప్లై చేయలేదు. సో ఇప్పుడు ఇంకా మిగిలింది ఇక్కడ చెప్పండి ఏముందో, ఇక్కడ నోట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ x1 ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 అంటే y1 స్క్వేర్ అనమాట. 10 మైనస్ 0 అంటే 10 కాబట్టి y1 మైనస్ 0 అంటే y1 స్క్వేర్. ఆల్రెడీ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ రైట్ సైడ్లో ఏముంది, x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ఉంది, స్క్వేర్ రాసేసాను. ప్లస్ 64 అలానే రాస్తున్నా, ప్లస్ ఆర్ మైనస్ 16 ఇంటూ పీబీని అలానే రాస్తున్నా. ఎస్, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయండి. ఏ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 2ab, 2 ఇంటూ 5 ఇంటూ x1 10x1. ఎస్, ప్లస్ y1 స్క్వేర్ని అలానే రాస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 25 5 స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ 5 10x1. అదేవిధంగా ప్లస్ ఇక్కడ y1 స్క్వేర్ని అలానే రాస్తున్నా, ప్లస్ 64ని అలానే రాస్తున్నా, ప్లస్ ఆర్ మైనస్ 16 ఇంటూ పీబీ. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఒకే వేరియబుల్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. x1 స్క్వేర్ ఇక్కడ x1 స్క్వేర్ రెండు క్యాన్సిల్. ఎందుకు, రైట్ సైడ్లో ఉన్న x1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ ప్లస్ x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ x1 స్క్వేర్ ఉంది, మైనస్ x1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా మీరు క్యాన్సిల్ చేసేయండి.
ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో సేమ్ ఏవైతే ఉన్నాయో y1 స్క్వేర్ కూడా క్యాన్సిల్. ఓకే సరే నెక్స్ట్ 25 కూడా క్యాన్సిల్. ఓకే నెక్స్ట్ స్టెప్ చూడండి. సో 10x1 ఉంది లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో -10x1 లెఫ్ట్ సైడ్కి వస్తే +10x1 10 10 20x1. మరి రైట్ సైడ్లో కాన్స్టెంట్ 64 ఉంది, -64 అవుతుంది లెఫ్ట్ సైడ్కి వస్తే. ఈజ్ ఈక్వల్ టు ఇంకా +or-16 ఇంటూ పీబీని అలానే రాస్తున్నాను. ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ 16 ఉంది అంటే 4 మల్టిపుల్ 4తో మనం క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే సో ఈ రెండిట్లోంచి 4ని కామన్ తీస్తున్నా. 4 5 20. ఓకే నెక్స్ట్ 4 టేబుల్లో 64 ఎన్ని టైమ్స్? 4 1s 4. మళ్ళీ 6లో 4 పోతే 2 4 ఉంటుంది. 4 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 6 టైమ్స్. ఓకే కాబట్టి 16 అనమాట. ఈజ్ ఈక్వల్ టు +or-16 ఇంటూ పీబీ. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు మీరు చేసింది కరెక్ట్ కాదు. ఇప్పుడు 4తో మల్టిప్లై చేయండి 5ని. 20x1 సరిపోయింది. ప్లస్ మైనస్ 16 ఇంటూ 4 64. ఓకే సరే సో మీరు 2తో క్యాన్సిల్ అవుతుందా, 3తో క్యాన్సిల్ అవుతుందా, 4తో అట్లా మీరు చెక్ చేసుకుంటూ రండి. ఓకే సో 4 1s 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఎందుకు 4 మల్టిప్లైర్లో ఉంది, రైట్ సైడ్ పోతే డివైడ్ అవుతుంది. 16/4 అంటే 4 కదా. ఓకే సో ఇంకా మిగిలింది 5x1 -16 ఈజ్ ఈక్వల్ టు +or-4 ఇంటూ పీబీఎస్. ఇప్పుడు పీబీ మిగిలిపోయింది. మళ్ళీ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. సో స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. పీలోంచి బీని తీసేద్దాం. ఓకే లెఫ్ట్ సైడ్లో a - b హోల్ స్క్వేర్ని అప్లై చేసి చేద్దాం. ఓకే సో అగైన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 5x1 -16 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు +or-, ఇక్కడ చూడండి స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఒకవేళ మైనస్ ఉన్నా కూడా ప్లస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -4 పీబీ ఉంది, ఆల్రెడీ ప్లస్ రాసిన ఒకటి రాయకపోయినా ఒకటి. సో మైనస్ ఉంటే స్క్వేర్లో ప్లస్ అయిపోద్ది కాబట్టి +or- మళ్ళీ రాదు. సో 4 స్క్వేర్ అంటే 16 పీబీ స్క్వేర్ అనమాట. ఓకే సరే నెక్స్ట్ ఇది ఇట్లానే రాసేస్తున్నా. 5x1 నెక్స్ట్ స్టెప్లో సింప్లిఫికేషన్ చేద్దాం దీన్ని. సో 16 ఇంటూ సో డిస్టెన్స్ ఫార్ములా పీబీ. సో పీ అంటే x1 y1, బి అంటే ఇదే కదా. సో x1 - 5 హోల్ స్క్వేర్, x1 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఓకే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసేయచ్చు. మీరు కావాలంటే ఇంకొక స్టెప్ కూడా వేయచ్చు, నో ప్రాబ్లం. రూట్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ y1, బి అంటే ఇదే కదా, y1 - 0 హోల్ స్క్వేర్ అనమాట. హోల్ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో a - b హోల్ స్క్వేర్ డైరెక్ట్గా అప్లై చేయండి. a స్క్వేర్ 25, 5 స్క్వేర్ x1 స్క్వేర్ అంటే 25x1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 16 స్క్వేర్ 256 -2ab 2 ఇంటూ 5 10 10 ఇంటూ 16 160x1 160x1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 16 ఉంది. మళ్ళీ a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 -2ab 10 2 ఇంటూ 5 10x1. ఓకే మళ్ళీ y1 - 0 అంటే y1 స్క్వేర్ రాసేస్తున్నా, y1 స్క్వేర్. ఓకే ఇది ఇలానే రాస్తాను. నెక్స్ట్ 16తో మల్టిప్లై చేద్దాం. సో 25x1 స్క్వేర్ అలానే రాస్తున్నా ప్లస్ 256 -160x1. ఓకే 16తో మల్టిప్లై చేస్తున్నా. 16x1 స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ 25 400 16 5 80 16 2 32 ప్లస్ 8 40 సో అంటే 400. నెక్స్ట్ ప్లస్ మైనస్ 16 ఇంటూ 10 160x1. ఓకే నెక్స్ట్ 16y1 స్క్వేర్ ప్లస్ ఉంది కాబట్టి 16y1 స్క్వేర్. ఓకే సరే ఇంకా మనం సింప్లిఫికేషన్ చేద్దాం చూడండి.
ఆ రైట్ సైడ్లో ఉన్న x1 స్క్వేర్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. మైనస్ అవుద్ది. 25 మైనస్ 16 ప్లస్ 9x1 స్క్వేర్. అలానే y1 స్క్వేర్ ఒకటే ఉంది. ప్లస్ 16 y1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. మైనస్ 16 y1 స్క్వేర్ అవుతుంది. మరి ఇంకా మైనస్ 160x1 ఆ మైనస్ 160x1 లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ అవుద్ది. రెండు క్యాన్సిల్ చేసేయచ్చు. మరి కాన్స్టెంట్స్ చూద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 256 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. 400 అట్లనే ఉండనివ్వండి. 400 మైనస్ 256 10లో 6 పోతే 4 మళ్ళీ ఇక్కడ 9లో 5 వెళ్తే 4 3 మైనస్ 2 1. సో 144 ఓన్లీ కాన్స్టెంట్ని మాత్రం రైట్ సైడ్కి తీసుకెళ్తున్నాం. ఓకే, సో ఇప్పుడు 144తో డివైడ్ చేద్దాం. డివైడింగ్ విత్ 144 on both sides. ఓకే, సో కాబట్టి 9/144x1 స్క్వేర్ మైనస్ 16/144y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144/144. రెండు క్యాన్సల్. 9 టేబుల్లో 144 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? x1 స్క్వేర్ అట్లనే 9 1s 9, ఇంకా 5 4 ఉంటుంది. 9 6 టైమ్స్ 54 అవునా? ఎస్. మైనస్ 16 9 టైమ్స్ డైరెక్ట్గా y1 స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఏముండదు 1. ఎస్, చివరిగా x1 y1 రిమూవ్ చేస్తాం, అదే మన ఆన్సర్. దేర్ ఫోర్ ద లోకస్ ఆఫ్ p of x1 comma y1 is so x square by 16 minus y square by 9 is equal to 1. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.